హాయ్ వ్యూయర్స్, నేనైతే ఒక 4 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను మహారాష్ట్రకి. దీంట్లో నేను వచ్చేసి 3 జ్యోతిర్లింగాలు కవర్ చేయబోతున్నాను. ఒకటేమో త్రయంబకేశ్వర్, 2 కృష్ణేశ్వర్, 3 వచ్చేసి భీమాశంకర్. సో ఇంకోటి వచ్చేసి ఎల్లోరా ఇంకా అజంతా కూడా కవర్ చేయబోతున్నాను. సో 4 days లో ఇవన్నీ ఎలా కవర్ చేయాలి, బడ్జెట్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో నేనైతే ట్రైన్లో ఎక్కేసాను. సో ట్రైన్ వచ్చేసి దేవగిరి ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇది ఎవ్రీడే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1 o'clockకి ట్రైన్, ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మన నాసిక్లో అయితే దింపేస్తుంది. నేనైతే ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఒక్కడిని వెళ్తున్నా, కొంచెం కంఫర్టబుల్గా వెళ్తాము, టెన్షన్ లేకుండా అని చెప్పేసి. కానీ ఈ ట్రైన్లో వచ్చేసి స్టార్టింగ్ టికెట్ వచ్చేసి 400 రూపీస్. సో నాసిక్ రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్ దిగాను. 3 o'clock అయింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్న వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదా, దాంట్లో ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాను. ఈ లోపల బయటికి వెళ్ళి ఒక టీ తాగేసి వద్దామని వెళ్తున్నాను. ఇంకా టైం ఉంది కదా, చాలా 1 hour అని చెప్పి. ఛాయ్ వచ్చేసి 10 rupees అయ్యింది. బాగుంది ఛాయ్ అయితే, బాగానే ఉంది. సో బేసిక్గా నాసిక్ రైల్వే స్టేషన్లో కింద వెయిటింగ్ రూమ్లలో వేడి నీళ్ళు దొరకవు. కాకపోతే గోదావరి అని చెప్పి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఆ వెయిటింగ్ హాల్ అయితే వేడి నీళ్ళు దొరుకుతాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే వెళ్తున్నాను. సో ఇన్ కేస్ నేను వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అప్ అవ్వలేను, నాకు రూమ్ లాంటిదే కావాలి ఫ్రెష్ అప్ అవ్వడానికి అనుకుంటే, ఈ గోదావరి వెయిటింగ్ హాల్ పక్కనే రైట్ సైడ్లో డార్మెంటరీ డీలక్స్ రూమ్స్ అని చెప్పి కూడా ఉంది. సో ఇన్ కేస్ రూమ్స్ కావాలి, వాష్రూమ్ కావాలి అని అనుకుంటే దానికి వెళ్ళొచ్చు. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. సో 20 rupees రెంట్, హాట్ వాటర్ గీజర్ ఆన్ చేయడానికి 30 rupees అంట. సో మీకు ఇది కూడా చూపిస్తాను ఎలా ఉందో లోపల హాల్ అవి ఇవి. సో ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్. వెయిటింగ్ హాల్లో చైర్ సైడ్స్ ఇట్లా ఉన్నాయి. ఏసీ అయితే ఆఫ్ చేసి ఉంది. సో ఇదైతే స్నానం చేయడానికి వాష్రూమ్, గీజర్ కూడా ఉంది. ఇది వాటర్ బకెట్. సో ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. ఇప్పుడే బయటకు వచ్చాను ఫ్రెష్ అయ్యి. ఇదే రైల్వే స్టేషన్. జస్ట్ స్టేషన్లో ఫ్రెష్ అప్ అయ్యి బయటికి రాగానే బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్లో బస్ దొరికిపోతుంది త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి. నేను వెనకాల కూర్చున్నా, అందుకే ఇట్లా ఊగుతున్నా. సో బస్ టికెట్ వచ్చేసి 70 rupees. 1.5 hour పడుతుందంట త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి. ఖాళీగా ఉంది బస్ అయితే, పొద్దున పూట కాబట్టి. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 5:36 అవుతుంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను, లోపలికి వెళ్తున్నాను. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 6:45 అయింది ఇప్పుడు. సో బయటకు వచ్చేసరికి ఏ టైం అవుతుందో చూద్దాము. సో బయటికి అయితే వచ్చేసాను నేను. దర్శనం అయిపోయింది ½ an hourలో. సో ఇది టెంపుల్ బయట. ఫుల్ ఆకలిస్తుంది. ఇక్కడ పోహా ఇంకా డోక్లా అమ్ముతున్నారు. అసలు ఇక్కడ ప్రైసెస్ ఎంత, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈ పోహా ప్లేట్ వచ్చేసి 40 rupees అంట. సో త్రయంబకేశ్వర్ టెంపుల్ నుంచి ఒక 1 kilometer నడుచుకుంటూ వస్తే ఈ కోనేరు అయితే కనిపిస్తుంది మనకి. సో ఈ కోనేరు స్పెషాలిటీ ఏంటి అని అంటే, కుంభమేళా స్టార్ట్ అవుతుంది కదా, కుంభమేళా స్టార్ట్ అయ్యాక సాధువులు కుంభమేళాకి వెళ్ళక ముందు ఫస్ట్ వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేశాకే కుంభమేళాకి వెళ్తారు. సో అదండి త్రయంబకేశ్వర్ విశేషాలు. ఇక్కడితో నా త్రయంబకేశ్వర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను కృష్ణేశ్వర్ ఇంకా భీమాశంకర్ అయితే కవర్ చేయబోతున్నాను. సో కృష్ణేశ్వర్కి బస్సు పట్టుకోవాలంటే త్రయంబకేశ్వర్ నుంచి మళ్ళీ నాసిక్ అయితే వెళ్ళాలి. అదొక 1 hour జర్నీ. త్రయంబకేశ్వర్ నుంచి ఆర్టీసీ బస్ తీసుకొని సిబిఎస్ బస్ స్టాండ్కి వచ్చాను. సిబిఎస్ బస్ స్టాండ్ నాసిక్ అనమాట. సో అక్కడ నుంచి ఔరంగాబాద్కి బస్సు ఉంటుంది ఒకటి. సో బస్ వచ్చేసి ఇదే బస్సు, ఏసీ బస్సు ఉంది, సెమీ స్లీపర్. ఈ బస్సులో టికెట్ వచ్చేసి 550 rupees. సో ఈ బస్ ఎక్కేసి ఔరంగాబాద్ 3 o'clock వరకు రీచ్ అయిపోతుంది. సో అక్కడ నుంచి కొంచెం దూరమే కృష్ణేశ్వర్ టెంపుల్. సో ఇదే ఆ సెమీ స్లీపర్ బస్సు. దీంట్లో 550 rupees టికెట్. 4 hours పడుతుంది, 4-5 hours. సో ఇప్పుడే ఔరంగాబాద్లో అయితే బస్ దిగాను. ఔరంగాబాద్ నుంచి ఎల్లోరా కేవ్స్కి వెళ్ళడానికి 42 నెంబర్ బస్సు బయట రోడ్ మీద అయితే దొరికింది. సో ఇక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్ ఒక 1 hour. ఎల్లోరా కేవ్స్ కృష్ణేశ్వర్ టెంపుల్ జస్ట్ పక్కనే అంట, 1 kilometer అంట. సో ప్రస్తుతానికి అయితే నేను అక్కడికి వెళ్తున్నాను.
బస్ టికెట్ వచ్చేసి అరౌండ్ 80 రూపీస్ ఉంటుంది, 50 to 80 రూపీస్ ఉంటుంది. ఆ కనిపించే కొండ మీదనే ఉంది దేవగిరి ఫోర్ట్. ఇది దాని గేట్ అన్నమాట, ఎంట్రన్స్ గేట్. బయట నుంచి తీసిన వీడియో, ఇది బస్సులోంచి తీసిన వీడియో. ఇది ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి, టికెట్ కౌంటర్లో. టికెట్ ఎంత ఉందో చూద్దాం. రష్ అయితే చాలా ఉంది, కాకపోతే ఇక్కడ ఆన్లైన్ టికెటింగ్ ఉంది, ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు మనం టికెట్. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. ఈ టోకెన్ ఇచ్చారు, ఎగ్జిట్ కౌంటర్. ఒకవేళ టోకెన్ పోతే 100 రూపాయలు కట్టాలంట. సో ఎల్లోరా టెంపుల్ అయితే అయిపోయింది. కృష్ణేశ్వర్కి వచ్చాను, కృష్ణేశ్వర్ టెంపుల్ విజిట్ చేయడానికి. లోపలికైతే షర్ట్ అలౌడ్ ఉండదు, అందుకే ముందు జాగ్రత్త నేను ఏం చేశానంటే ఇలా ఒక కండువ తెచ్చుకున్నా సిల్క్ది. సో ఇదే వేసుకొని వెళ్తున్నా లోపలికి వెళ్ళడానికి. ఇది అన్ని షాప్స్ ఉన్నాయి, ఫుల్ లైన్ అయితే ఉంది. 2 గంటలు పడుతుందండి ఇట్లా వెళ్తే. 200 ఇస్తే దర్శనం చేపిస్తా అంటున్నాడు. సో నేనైతే నార్మల్ క్యూలోనే వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. ఎంతసేపట్లో దర్శనం అవుతుందో చూద్దాం. అయితే అయిపోయింది 20 minutes లో. బయటికి అయితే వచ్చేసాను. 7 o'clock వెళ్ళా, 7:20 బయట ఉన్నాను. బాగా అయింది దర్శనం. ముట్టుకోవచ్చు దేవుణ్ణి లోపల అయితే. ఒక 5 minutes అయితే ముట్టుకున్నా, నా తల కూడా తగిలిచ్చాను. సో హ్యాపీగా ఉంది నాకైతే. సో ఇదైతే బయట ఉన్న గుడి. లోపలికి అయితే ఇవ్వని రానియట్లేదు, అక్కడ దాకా ఎంట్రీ. కానీ నేను మీకోసం వచ్చి వీడియో తీస్తున్నాను. సో ఈరోజు పొద్దు నుంచి అయితే నేను 3 కవర్ చేశాను. త్రయంబకేశ్వర్, ఎల్లోరా కేవ్స్, ఇంకా కృష్ణేశ్వర్. ఇప్పుడైతే నేను ఔరంగాబాద్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఔరంగాబాద్ వెళ్ళిపోయి అక్కడే రూమ్ తీసుకోబోతున్నాను. సో ఎల్లోరా కేవ్స్ నుంచి ఈ గుడి అయితే 1 kilometer. నేనైతే 40 రూపీస్ ఇచ్చాను ఆటో అబ్బాయికి. సో ఆయన ఇక్కడ దింపేశారు. సో పక్కన ఉన్న హోటల్లో రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి నేనైతే దర్శనానికి వచ్చాను. బయట హోటల్ ఒకటి ఉంది, పాపం నా లగేజ్ ఇక్కడే పెట్టుకున్నారు వీళ్ళు. సో అందుకని ఇక్కడ ఒక పూరి బాజీ అయితే ఆర్డర్ చేసుకున్నాను తిందామని. నా పూరి బాజీ వస్తుంది. సో ఇదే ఆ పూరి బాజీ. ఇది వచ్చేసి 70 రూపీస్ అంట. 4 పూరీలు ఇచ్చాడు. ఇది కూర. కృష్ణేశ్వర్ టెంపుల్ నుంచి ఔరంగాబాద్ వెళ్ళాలి అని అనుకుంటే లాస్ట్ బస్ వచ్చేసి 8 o'clock అంట. ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. ఔరంగాబాద్ది పేరు మార్చేశారు, ఛత్రపతి శివాజీ సంభాజీ నగర్ అనమాట. అది కొత్త పేరు. సో ఇక్కడ ఔరంగాబాద్ అంటుంటే జనాల కోపం వచ్చేస్తుంది. సో బెటర్ మనం కూడా సంభాజీ నగర్ అనుకుంటే బాగుంటుంది పిలుచుకోవడానికి ఔరంగాబాద్ కన్నా. బట్ మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి, వాళ్ళు సంభాజీ నగర్ అంటుంటే సంభాజీ నగర్ ఏం, ఔరంగాబాద్ని సంభాజీ నగర్ అని అంటున్నారు వీళ్ళు. గుడ్ మార్నింగ్. సో డే 2 ఇవాళ. నేను అజంతా కేవ్స్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తిందామని వచ్చాను. అసలు ఏమేమి బ్రేక్ఫాస్ట్ ఉన్నాయో చూడండి. ఇక్కడ మట్కి, ये वेज बिरयानी, पुलाव कितना है वो कितना 25 रुपए. वो पोहा 20 రూపీస్ అంట. వ్యూవర్స్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే డే 2. నేను అజంతా కేవ్స్ కవర్ చేయడానికి వెళ్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఔరంగాబాద్ బస్ స్టాండ్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి బస్సెస్ ఉన్నాయి కానీ అవి నాన్ స్టాప్ ఉండవంట, ఆగుకుంటూ వెళ్తాయంట. సో అది కాకుండా అజంతా కేవ్స్ వరకు వెళ్ళదు. సో నేనేం చేశానంటే ఒక షేరింగ్ ట్యాక్సీ అయితే మాట్లాడుకున్నాను. వాడు 300 ఛార్జ్ చేస్తున్నాడు నా దగ్గర. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ సీట్ అడిగేవాడిని, ఎందుకంటే వెనకాల ఇరుక్కొని కూర్చోవడం కష్టం కాబట్టి ఫ్రంట్ సీట్ ఇస్తే వస్తా అని చెప్పాను. వాడు ఓకే అన్నాడు. సో ఆ ట్యాక్సీ వచ్చేసి 2 గంటలు పడుతుంది అజంతా కేవ్స్ రీచ్ అవ్వడానికి. సో బస్ అయితే మళ్ళీ నా లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టాలి. ఇంకోటి ఏంటంటే బస్సు అజంతా కేవ్స్ వరకు వెళ్ళదంట, కొంచెం ముందే ఆపేస్తారంట. మళ్ళీ కొంచెం ఆటో హైర్ చేసుకోవాలి. సో మొత్తం రౌండ్ ఫిగర్ చూసుకుంటే 300 అవుతుంది ఎట్లయినా, అటు ఇటు అప్రాక్సిమేట్గా. సో దానికంటే టెన్షన్ లేకుండా క్యాబ్లో వెళ్ళిపోవడం బెస్ట్ అనిపించింది నాకైతే.
హై వ్యూయర్స్. సో నేనైతే అజంతా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఇన్ కేస్ అజంతా కేవ్స్ దగ్గరికి వస్తే బస్ వచ్చేసి అక్కడ ఆపేస్తుంది మెయిన్ రోడ్ మీద. సో అక్కడ నుంచి లోపలికి 4 కిలోమీటర్స్ కేవ్స్. సో దానికోసం ఏమవుతుందంటే ఇక్కడ ఒక షటిల్ బస్ సర్వీస్ అయితే ఉంది. సో ఆ షటిల్ బస్ సర్వీస్ ఎక్కి మనం లోపలికైతే వెళ్ళాలి 4 కిలోమీటర్స్. గవర్నమెంట్ అరేంజ్ చేసిన షటిల్ సర్వీస్ అది. ఎంట్రీ అంట, లోపలికి వెళ్ళడానికి కూడా పర్ పర్సన్ 15 రూపీస్ టికెట్ తీసుకోవాలంట. మరి అది ఎందుకో తెలియదు, డెవలప్మెంట్ కోసం అంట. మళ్ళీ లోపలికి వెళ్తే లోపల ఇంకో టికెట్ తీసుకోవాలంట, అది కూడా చూద్దాం. సో ఇది ఎమ్యూనిటీస్ టికెట్ అంట, ఇక్కడ ఉన్న పార్క్ అవి వాడుకోవడానికి. దానికి మనకి లోపలికి అయితే రావాలి. అక్కడ టికెట్ తీసుకున్నాక 15 రూపీస్ టికెట్ తీసుకున్నాక ఇక్కడ షటిల్ బస్ వస్తుంది గవర్నమెంట్ది. దానికి కూడా 25 రూపీస్ 30 రూపీస్ ఛార్జ్ ఉంది. 1 వే బస్ టికెట్ 4 కిలోమీటర్స్కి 25 రూపీస్ అంట, నాన్ ఏసీ. వద్దు బస్సు నాకు అనుకుంటే నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు. సో 4 కిలోమీటర్స్ బస్సులో వచ్చాక మంచిగా ఈ అడవి ప్రాంతంలోంచి ఇక్కడికైతే లోపలికి ఎంట్రీ ఉంది. ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలంట. ఆ టికెట్ ఎంత ఉంటుందో చూద్దాం. టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 40 రూపీస్ అంట. సో ఎల్లోరా కేవ్ నుంచి అయితే నేను మామూలు ఆర్టీసీ బస్ తీసుకొని వచ్చాను. టికెట్ వచ్చేసి 200 రూపీస్ పట్టింది. కానీ వాడు ఒక 100 కిలోమీటర్స్ కవర్ చేయడానికి 4 hours తీసుకున్నాడు. మెల్లగా ఆపుకుంటూ వచ్చాడు. పెద్ద తప్పు చేశాను నేను ఆ బస్ తీసుకొని. సో దాని తర్వాత ఇప్పుడు బేసిక్గా నేను ఔరంగాబాద్కి వచ్చేసాను. మళ్ళీ ఈ హోటల్లోనే ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. 500 ఛార్జ్ చేశారు. ఇక్కడే డిన్నర్ కూడా అయిపోయింది. బిల్ 500 అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి అయితే పూణేకి బస్ బుక్ చేసేసుకున్నాను. 11 o'clock ఉంది బస్సు. పొద్దున్న 5 o'clockకి దింపేస్తుంది. సో మళ్ళీ అక్కడ ఏదైనా ఫ్రెష్ అవ్వడానికి రూమ్ అన్నట్టు తీసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా భీమాశంకర్కి వెళ్ళిపోవడమే. భీమాశంకర్కి వెళ్ళొచ్చి విజిట్ చేసి మళ్ళీ పూణేకి బ్యాక్ వచ్చి, సో ఔరంగాబాద్ నుంచి పూణేకి బస్ వచ్చేసి నాకు 700 పడింది, ఇంక్లూడింగ్ బుకింగ్ ఛార్జెస్ అవి ఇవి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నేనైతే బస్ దిగిపోయాను పూణే నుంచి. అక్కడ ఒక రూమ్ తీసుకున్నా, 1500 పడింది. అక్కడ నుంచి బస్ స్టాప్, వాకడే బస్ స్టాప్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ బస్ స్టాప్ నుంచి బస్ దొరుకుతుంది, మహారాష్ట్ర ఆర్టీసీ వాళ్ళది. ఆ బస్ టికెట్ వచ్చేసి 220 రూపీస్. అది తీసుకొని అయితే భీమాశంకర్ టెంపుల్కి అయితే ఇప్పుడు రీచ్ అయిపోయాను. 4 hours పట్టింది నాకు జర్నీ. సో ఇప్పుడు దర్శనం ఎంతసేపు పడుతుందో చూడాలి. ఈరోజు చాలా రష్ ఉంది, సండే కాబట్టి. ఇదికైతే వెళ్ళాలి దర్శనానికి. చూడొచ్చు ఎంత రష్ ఉందో ఇవాళ. ఇవాళ చాలా రష్ ఉంది. అయితే నేనేం చేశానంటే ఎవరు విఐపి వెళ్ళిపోతుంటే వాళ్ళతో పాటు కలిసిపోయి లోపల నుంచి వెళ్ళిపోయాను. నాకు 10 minutes దర్శనం అయిపోయింది వాళ్ళతో పాటు వెళ్ళిపోతే. ఇక దర్శనం అయింది. శివుడి మీద పెట్టిన బిల్వపత్రాలు, పువ్వు ఇచ్చారు నాకు. మీకు చూపిస్తా బయటికి వెళ్ళాక అసలు ఎంత క్రౌడ్ ఉంది, ఎంతసేపు పడుతుంది అని చెప్పి. మినిమం 4 hours దర్శనం పడుతుంది. కానీ ఇంకా నాకు వెళ్ళేది ఉందని చెప్పి నేను ఏదో జుగాడు చేసి దన లోపలికి వెళ్ళిపోయా. ఒక విఐపి వెళ్తుంటే లోపలికి. సో బయట అయితే 500 అడుగుతున్నారు ఇట్లా విఐపి దర్శనం చేయించడానికి. అయితే 500 చాలా ఎక్కువ అనిపించింది నాకు. సో ఇక్కడ భీమాశంకర్లో కూడా స్పర్శ దర్శనము. సో ముట్టుకున్నాను నేను, శివలింగాన్ని అయితే ముట్టుకుని ఒక 1 minute అయితే ఉన్నాను. చాలా రష్ ఉంది కాబట్టి పంపించేస్తున్నారు, ఉండనియట్లేదు లోపల. లైన్ చూడండి. చాలా హ్యాపీగా ఉంది. దేవుడైతే నా బాధ అర్థం చేసుకున్నాడు. నేను తొందరగా పూణే వెళ్ళి నా బస్సు పట్టుకోవాలి హైదరాబాద్ అని చెప్పి ఒక దారి అయితే చూపించాడు నాకు. సో భీమాశంకర్ నుంచి పూణేకి రీచ్ అవ్వడానికి నాకు 5 hours పట్టింది. 5:30 అయింది నేను పూణే రీచ్ అయ్యేసరికి. నా రూమ్కి వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయిపోయి 7 o'clock అలా బయటకు వచ్చాను. 8 వరకు అలా బయట తిరిగాను. నా ట్రైన్ టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేని క్యాన్సిల్ చేసుకొని నేను విఆర్ఎల్ ట్రావెల్స్లో మల్టీ యాక్సిల్ బస్ ఒకటైతే బుక్ చేసుకున్నాను. అది పూణే టు హైదరాబాద్ జస్ట్ 8 hours వెళ్ళిపోతుంది.
దాని టికెట్ వచ్చేసి 1600 పడింది నాకు. సో లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకున్న టికెట్ నేను. మార్నింగ్ 8 o'clock కల్లా నేను లక్డీ కపూల్ రీచ్ అయిపోతా హైదరాబాద్. సో నా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. నేను చాలా మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నేను ఇంటికి వచ్చాకైతే క్యాలిక్యులేట్ చేసుకున్నాను టోటల్ కాస్ట్ ఎంత అయింది అని చెప్పేసి. టోటల్ కాస్ట్ వచ్చేసి నాకు 11,000 అయింది. సో ఎందుకు ఇంత ఎక్స్ట్రా అయింది అని అంటే, నేను వెళ్ళడం ఫస్ట్ ఏసీలో వెళ్ళాను, రావడం కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ బస్ ఒకటి బుక్ చేసుకొని వచ్చాను. ప్లస్ మధ్యలో తిరగడం కూడా ఏసీ బస్సెస్లో తిరిగాను ఇటు అటు. ప్లస్ అలాగే నేను సోలోగా వెళ్ళాను కాబట్టి రూమ్ షేర్ చేసుకోవడానికి కూడా ఎవరు లేరు కాబట్టి నాకు ఒక్కడికే పడింది ఆ రూమ్ రెంట్ అంతా. అందుకని కానీ స్లీపర్ క్లాస్ ట్రైన్ టికెట్ అయితే మీరు బుక్ చేసుకొని వెళ్తే ఒక 3,000 రూపీస్ వరకు అక్కడ షేర్ చేయొచ్చు. ప్లస్ అది కాకుండా మీతో పాటు ఇంకెవరైనా వస్తే రూమ్ రెంట్ కూడా షేర్ అవుతుంది. సో అప్రాక్సిమేట్ బడ్జెట్ వచ్చేసి మీకు 6,000 to 7,000 లోపలే అయిపోతుంది ట్రిప్ అంతా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. సో ఇదే ట్రిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏమైనా చేసుకోవచ్చా, లేకపోతే ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కూడా నాకు కమెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను ప్లాన్ చేయడంలో కానీ, ఏదైనా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ, ఇంకా ఏదైనా సరే నేను మీకైతే తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ్.